సింధు నదిలోయ నాగరికత. రైట్. సింధు నాగరికతల ప్రజలు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగించారు. సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము. సింధు ప్రజలు వ్యాపారం కూడా వ్యవసాయాధారితం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి సింధు నాగరికత ప్రధానంగా వ్యవసాయ ఆధారిత నాగరికత. ఏ నాగరికత అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా వ్యవసాయం ఉండాల్సిందే. వ్యవసాయం ఉంటేనే మిగులు ఏర్పడుతుంది. మిగులుంటేనే మనకు నాగరికత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. వీళ్ళు రెండు రకాల వ్యవసాయ కాలాల్లో పంటలు పండించారు. ఖరీఫ్ కాలము, రబీ కాలము. రైట్. ఖరీఫ్ కాలము, రబీ కాలము. అయితే ఈ యొక్క ఆహార పంటలు చూసినట్లయితే సింధు ప్రజలు బార్లీ మరియు గోధుమలని ఆహార పంటలుగా ఉపయోగించడం జరిగింది. మనకి రెండు ఆహార పంటలు రబీ కాలంలో పండించడం జరిగింది. బార్లీ మరియు గోధుమ పంటల్ని రబీ కాలంలో పండించారు. రైట్. మనకి ఇతర పంటలు చూసినట్లయితే మొక్కజొన్న, నువ్వులు, బఠానీలు, శనగలు, పత్తి. రైట్. మనకి ఇవి ఖరీఫ్ కాలంలో పండించడం జరిగింది. ఖరీఫ్ కాలంలో పండించారనమాట. ఓకే. సింధు ప్రజల యొక్క ప్రధాన ఆహార పంటలు బార్లీ మరియు గోధుమ. రైట్. సింధు ప్రజలు గుజరాత్ రాష్ట్రంలో దొరికిన ప్రాంతాలలో మనకి వరి పండించిన అవశేషాలు కనిపించాయండి. సో గుజరాత్ ఇండస్ వ్యాలీ ప్రజలు పండించిన ప్రధాన పంటలు అంటే వరి అని చెప్పాలి. దాని తర్వాత స్థానంలో బార్లీ, గోధుమ అని చెప్పాలి. లోతాల్లో వరి గింజలు దొరికాయి. రంగాపూర్లో వరి పొట్టు లభించింది. సింధు ప్రజల కాలంలో పండ్ల తోటలకు సంబంధించిన ఆధారాలు చాన్హుదారోలో లభ్యమయ్యాయి. రైట్. ఇక్కడ పండ్లు కూడా పండించారనమాట. సింధు ప్రజల వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఆధారాలు కాళీబంగన్లో లభించాయన్నమాట. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మొట్టమొదటిసారిగా పత్తి పండించింది సింధు ప్రజలే. రైట్. సింధు ప్రజల కాలంలో వ్యవసాయ భూములపైన పరిశోధన చేసిన వ్యక్తి ల్యాంబ్రిక్ అనే వ్యక్తి వ్యవసాయం పైన పరిశోధన చేశాడు. మనకి కాళీబంగన్ పరిశీలించినట్లయితే నాగలితో దున్నిన అవశేషాలు లభించాయి. అంటే వీళ్ళకు నాగలి తెలుసు అంటానికి ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ సింధు నాగరికతలో ఎక్కడా కూడా నాగలి అవశేషాలు కనిపించలేదు. అయితే మనకి దీన్ని బేస్ చేసుకుని చరిత్రకారులు ఏమన్నా అంటే మేబీ సింధు ప్రజలు చెక్క నాగలి వాడుండొచ్చు. ఎందుకంటే మనకు చెక్క యొక్క లైఫ్ టైం చాలా తక్కువ. మనము ఒక చెక్కను తీసుకుపోయి నేల మీద వదిలేస్తే 2-3 రోజుల్లోనే చెదలు పట్టేస్తుంది. చిన్న చెక్క అయితే వితిన్ 10 డేస్లో చెదలు తినేస్తుంది. అదే పెద్ద చెక్క అయితే నెల 15 రోజులు లేదా 2 నెలలు లేదా 3 నెలల్లో ఆ చెక్కను తినేసే చెదలు. మరి సింధు నాగరికతకి మనకి దాదాపు 5000 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఎలా లభిస్తుంది? కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, చెక్క నాగలి వాడుండవచ్చు. బన్వాలి అనే నగరం పరిశీలించినట్లయితే ఈ బన్వాలి నగరంలోనే మనకు నాగలి బొమ్మ దొరికింది. దాన్నే టెర్రాకోటా బొమ్మ అని కూడా పిలుస్తాము. కాల్చిన మట్టితో చేయబడిన బొమ్మనే టెర్రాకోటా బొమ్మ అంటాము. బన్వాలి నగరంలో నాగలి యొక్క టెర్రాకోటా బొమ్మ లభించింది. రైట్. సో వీళ్ళకి వ్యవసాయం పైన పూర్తి అవగాహన ఉంది. రైట్. మనకు ప్రధానంగా చూసినట్లయితే సింధు ప్రజలు నదులకి అడ్డుకట్టలేసి నీళ్లను గబర్బండ్ అనేటువంటి దాంట్లలో నీటి రిజర్వాయర్లలో నిల్వ చేసుకున్నారన్నమాట. నీటిని నిల్వ చేసుకొని వాటిని వ్యవసాయానికి ఉపయోగించుకున్నారు. నదులకి అడ్లు కట్టలు కట్టేసి నీళ్లను రైట్ గబర్బంద్ అనేటువంటి నీళ్ళ ట్యాంకులలో ఉపయోగించుకున్నారు. రైట్. మనకి ప్రధానంగా చూసినట్లయితే సింధు ప్రజలు వివిధ రకాల జంతువులు ఉపయోగించారు. అనేక సిటీస్లో, అనేక నగరాల్లో మనకు అనేక జంతువులు కనిపించాయి.
రైట్. మనకు ఎద్దు కావచ్చు, ఆవు కావచ్చు, మేక కావచ్చు, ఇతర జంతువులు మనకు చాలా ఎక్కువ కనిపించాయి. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము. అయితే మనకు సింధు ప్రజలకు సంబంధించి గుర్రం యొక్క అవశేషాలు లభించిన ప్రాంతము సుర్కాటాడో, గుజరాత్ ప్రాంతము. అయితే మనకు ప్రొఫెసర్ రొమీలా తాపర్ ఈమెమంటుందంటే అది గుర్రం యొక్క అవశేషాలు కావు, గాడిద యొక్క అవశేషాలు అంటుంది. ఈ మొక్కతే అది గాడిద యొక్క అవశేషాలు, గుర్రం కాదు అంటుంది. మిగిలిన వాళ్ళంతా కూడా అది గుర్రం యొక్క అవశేషాలు అంటున్నారు. మనకు ఒకే ఒక ప్రాంతంలో గుర్రం అవశేషాలు లభించాయండి. మనం ఏం చెప్పుకున్నాము, 1400 నగరాలు ఉన్నాయన్నాం. 1400 నగరాల్లో ఒక్క నగరంలోనే మనకి ఈ యొక్క అవశేషాలు దొరికాయి, మిగతా ఏ నగరంలో కూడా దొరకలేదు. కాబట్టి జనరలైజ్ చేయకూడదని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తారు. కానీ రొమీలా తాపర్ ఏమంటుంది, ఇది గుర్రం అవశేషాలు కాదు, గాడిద. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింధు ప్రజలకు తెలియని పంట చెరుకు. సింధు ప్రజలకి తెలియని పంట చెరుకు. చెరుకు పంట తెలియదు వీరికి, చెరుకు పంట తెలియదు. సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము. అంటే ఈ మూడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము, సింధు ప్రజలకు తెలియని పంట చెరుకు, సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము. మనకి ఇండియాలో క్రీస్తు పూర్వం 800లో తొలిసారిగా ఇనుము వాడినట్టు అవశేషాలు ఉన్నాయి. మనకు శతపథ బ్రాహ్మణంలో రైట్ మొట్టమొదటిసారిగా ఇనుము వాడకం గురించి ఉంది. మరి శతపథ బ్రాహ్మణం ఏ కాలంలో రాయబడింది అయ్యా అంటే క్రీస్తు పూర్వం 800గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్రీస్తు పూర్వం 800లోనే మనకు శతపథ బ్రాహ్మణం రాయబడింది. ఇక్కడ మనకి ఇనుము తొలిసారిగా వాడినట్టు తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 800 గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యాపారము. రైట్, విదేశీ వ్యాపారం కలిగి ఉన్నారు. మనకి సింధు ప్రజలు వ్యాపారము అంతర్గత వ్యాపారం చేశారు, విదేశీ వ్యాపారం చేశారు. వ్యాపారంలో ప్రధానంగా వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగేది. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడమే వస్తు మార్పిడి విధానం. మనకి ఈ కాలంలో నాణ్యాలు లేవు, రైట్. సో వాళ్ళు వస్తువునిచ్చి ఇంకో వస్తువు తీసుకున్నారు. దాన్నే ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అంటాం, తెలుగులో ఓకే వస్తు మార్పిడి విధానం. ఓసారి ఎగ్జామ్లో మనకి బార్టర్ వ్యవస్థ అంటాడు, బార్టర్ విధానం అంటాడు. ఓకే, తెలుగులో రాస్తాడు, తెలుగు లిపిలో రాస్తాడండి వస్తు మార్పిడి పద్ధతిని, రైట్, బార్టర్ పద్ధతి అని కూడా అంటారు. సింధు ప్రజల యొక్క ప్రధాన రేవు పట్టణాలు అంటే లోతాల్, సుక్తా జెండార్. రైట్, ప్రస్తుతం సుక్తా జెండార్కి సముద్రం లేదండి, ఆ కాలంలో ఉంది. ఒక 500 కిలోమీటర్ల భూమి అభివృద్ధి చెందింది, సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, భూమి కొద్దిగా పైకి వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ రేవు పట్టణం లోతాల్. రైట్, ఈ యొక్క రేవు పట్టణం అనేది గుజరాత్లోని బోగావా నదీ తీరంలో ఉంది. సబర్మతి యొక్క పిల్ల కాలువ. సబర్మతి నది సముద్రంలో కలిసేటప్పుడు అనేక పాయలుగా విడిపోతుంది. అలా విడిపోయిన ఒక పాయ పేరు బోగావా. ఈ బోగావా పాయ వద్ద ఈ లోతాల్ అనే ఉందండి. ఇక్కడ మనకు అతి ముఖ్యమైన టైడల్ రేవు, అలల ఆధారిత రేవు పట్టణం అనేది గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజలు స్వదేశీ వర్తకానికి ఎక్క అనే ఎద్దుల బండిని ఉపయోగించేవారు. ఎక్క, ఎద్దుల బండి. వీరు మెసపోటోమియాతో వ్యాపారం చేశారు. మెసపోటోమియా సాహిత్యంలో సింధు నాగరికతను మెలూహా అని పిలవడం జరిగింది. రైట్, మనకు ప్రధానంగా ఏమడుగుతారంటే సింధు ప్రజలు ఎవరితో ప్రధానంగా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. మెసపోటోమియా నాగరికత అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మెసపోటోమియా సాహిత్యంలో మనకి సింధు నాగరికతను మెలూహా అన్నారు. రైట్, మేము మెలూహా అనే ప్రాంతం నుంచి సింధన్ అనే పత్తిని తెచ్చుకున్నాము అన్నారు. అంటే పత్తి వ్యాపారం చేశారు వీళ్ళు. సింధన్ అనే పత్తిని దిగుమతి చేసుకున్నాము అని వీళ్ళ యొక్క సాహిత్యంలో మెసపోటోమియన్లు రాసుకోవడం జరిగిందనమాట. మెసపోటోమియాలో ఉమ్మా నగరంలో సింధు యొక్క పత్తి బ్యాగులు లభించాయి. అంటే సింధు వాళ్ళ నుండి ఈ యొక్క మెసపోటోమియన్లు పత్తిని దిగుమతి చేసుకున్నారు. సూసా, టెలాస్మార్, కిష్,
నిగ్గర్ అనే ప్రాంతంలో సింధులో వస్తువులు మరియు ముద్రికలు లభించాయి. సింధు వస్తువులు మరియు ముద్రికలు లభించాయి అంటే మెసపోటోమియా నాగరికతతో వీళ్ళ వ్యాపార సంబంధాలు ఉన్నాయంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దిగుమతులు బంగారం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు దక్షిణ భారతదేశము. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు దక్షిణ భారతదేశం ఈ 3 ప్రాంతాల నుంచి బంగారం దిగుమతి చేసుకున్నారు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, వస్తు మార్పిడి విధానము అన్నాం. అంటే బంగారం ప్లేస్లో ఏమిస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి రైట్ ఆహార ధాన్యాలు ప్రధానంగా ఎగుమతి చేశారు. ఆహార ధాన్యాలు కావచ్చు రైట్. మనకి సింధు ప్రజలు ఎక్కువగా ఎగుమతి చేసింది ఆహార ధాన్యాలు, పత్తి, నూలు వస్త్రాలు రైట్. మనకి ఆభరణాలు, ఏనుగు దంతం వస్తువులు ఇవన్నీ ఎగుమతి చేశారు. సో అవి ఇచ్చి ఇవి తీసుకున్నారనమాట రైట్. వీళ్ళకి ఏదైనా మనకి కరెన్సీ లేదు, డబ్బులు లేవు, దాని ప్లేస్లో వాళ్ళకి దగ్గర ఉన్నవి ఇచ్చారు. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, బంగారము ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు దక్షిణ భారతదేశం, వెండి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ 2 ప్రాంతాల నుంచి వెండిని దిగుమతి చేసుకున్నారు. కలప కాశ్మీర్, తగరం మధ్య ఆసియా, రాగి కైత్రీ గనులు రాజస్థాన్, బెలూచిస్తాన్, లాపిస్ లాజులి ఇంద్రనీలమణి అని చెప్పి చెప్తాము. ఆఫ్ఘనిస్తాన్లోని బదాక్షాన్ అనే ప్రాంతము ఇంద్రనీలమణి. ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనటువంటి కొలతలను, తూనికలను సింధు ప్రజలు ఉపయోగించారు. వీరి యొక్క కొలతలు మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. సింధు ప్రజలు లోతాల్, మక్రాన్, దిల్మున్ల మీదుగా పశ్చిమాసియాకు వెళ్ళి వ్యాపారం చేశారు. మెసపోటోమియా సాహిత్యంలో ఈ పదాలను ఉపయోగించారు. దిల్మన్ అంటే బెహ్రైన్ అనే దేశము, మక్రాన్ అంటే ప్రస్తుత ఇరాన్ తీరము రైట్, ఇరాన్ తీరం అన్నమాట. సింధు ప్రజల యొక్క తూనికలు కొలతల పైన అత్యధికంగా పరిశోధన చేసిన వ్యక్తి హేమి. ఇతను సింధు ప్రజల యొక్క తూనికల కొలతల పైన పరిశోధనలు చేశాడు రైట్. నెక్స్ట్ ఇక మతం గురించి చూద్దాం. సింధు నాగరికతలో ప్రజలు దేవుణ్ణి పూజించినప్పటికీ దేవాలయాలు మనకు కనిపించలేదు. దేవాలయాలు మనకు దొరకలేదు, వాళ్ళు కట్టారో లేదో కానీ మనకు లభించలేదన్నమాట. మనకి యొక్క కాలంలో ప్రకృతిని పూజించేవారు. వీరి యొక్క కాలంలో మతానికి సంబంధించిన ప్రధానమైన ఆధారాలు అంటే ముద్రికలు. మనకి సింధు ప్రజల యొక్క ప్రధాన దేవత అమ్మ తల్లి లేదా మాతృదేవత రైట్. మనకి ఈ పిక్చర్ చూసినట్లయితే పురుష దేవత కనిపిస్తాడు, పశుపతి మహాదేవ రైట్. మనకి ఈ యొక్క పిక్చర్ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది రైట్. పశుపతి ముద్రలో లేని జంతువులు అంటాడు, ముందు ఉన్నవి గుర్తుపెట్టుకుంటే లేని వాటిని ఎలిమినేట్ చేయొచ్చు రైట్. మనకి ప్రధానంగా చూసినట్లయితే పులి, ఏనుగు, ఖడ్గమృగము మరియు దున్నపోతు, కాళ్ళ దగ్గర 2 జింకలు కనిపిస్తూ ఉన్నాయి. సింధు నాగరికతలో ప్రజలు స్టియోటైట్తో తయారు చేసిన ముద్రలు ఉపయోగించడం జరిగింది రైట్. మనకి శ్రీదేవత అమ్మ తల్లి రైట్, శ్రీదేవత అమ్మ తల్లి. అమ్మ తల్లిని పూజించని ఏకైక నగరం అంటే కాళీబంగన్. ఈ యొక్క కాళీబంగంలో మాత్రమే అమ్మ తల్లి విగ్రహాలు దొరకలేదు కాబట్టి ఏమంటున్నాము, అమ్మ తల్లిని పూజించని ఏకైక నగరం అంటున్నాము. సింధు ప్రజలు పశుపతి అనే పురుష దేవతని పూజించేవారు. పశుపతి అనే పురుష దేవతని మనకి ఇప్పుడే చూపించుకున్నాము రైట్. ఈ పిక్చర్ పశుపతి ముద్ర రైట్. ఇతను యోగ ముద్రలో కూర్చున్నాడు, 3 కొమ్ముల కిరీటం ఉంది రైట్. మనకు ఏనుగు, పులి, ఖడ్గమృగము, దున్నపోతు అలాగే 2 జింకలు ఉన్నాయి. సంస్కృతంలో పశువు అంటే మనకి జంతువులు, పతి యజమాని, నాయకుడు, భర్త అని అర్థం. ఇక్కడ ఇవన్నీ కూడా తన పక్కన నిలబడ్డట్టుగా ఉన్నాయి, అతనిపై దాడి చేసినట్టుగా లేవు, అతనితో ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట. అందుకే పశుపతి అని చెప్పేసి పేరు పెట్టాడు సర్జాన్ మార్షల్. పశుపతి మహాదేవ అన్నాడు సర్జాన్ మార్షల్. మనకి మొహంజదారోలో పశుపతి విగ్రహం అనేది లభ్యమైంది. మనకి ప్రధానంగా చూసినట్లయితే పశుపతి మహాదేవ అనే పదం ఉపయోగించింది సర్జాన్ మార్షల్. మనకి ఎగ్జామ్లో ఏమడుతారంటే పశుపతి ముద్రలో లేని జంతువులు
లేని జంతువులు అంటే ముందు ఉన్న జంతువులు గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకి ఏనుగు, పులి, ఖడ్గమృగము, దున్నపోతు, 2 జింకలు. ఇవి మనకు ప్రధానంగా పశుపతి ముద్దలో ఉన్నవి. సింధు ప్రజలు పూజించిన వృక్షం రావి వృక్షం. రావి ఆకులతో ఉన్న మన్మయ పాత్రలు ఉన్నటువంటి ప్రాంతము మండాగాక్. రైట్, సింధు ప్రజలు పూజించే పక్షి పావురము. సింధు ప్రజలు రావి చెట్టుని, పావురాన్ని, పాముని కూడా పూజించడం జరిగింది. 3 పూజించారు ప్రధానంగా. పవిత్రమైన జంతువులు యూనికాన్, ఒంటి కొమ్ము గుర్రము, మూపురం గల ఎద్దు. ఒంటి కొమ్ము గుర్రము, మూపురము గల ఎద్దు, ఈ 2 పవిత్రమైన జంతువులు. రైట్, కాళీబంగన్ మరియు లోతాల్లో అగ్నిగుండాలు లేదా హోమగుండాలు లభించాయి. సో దీన్ని బట్టి యజ్ఞయాగాల పైన అవగాహన సింధు ప్రజలకు ఉంది అని తెలుస్తుంది. రైట్, మనకు కాళీబంగన్లో 7 అగ్నిగుండాలు లభించాయి. రైట్, మనకి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక సొసైటీ గురించి చూద్దాం, సమాజం గురించి. సింధు ప్రజల కాలంలో మాతృస్వామికి వ్యవస్థ అమల్లో ఉందండి. మాతృస్వామికి వ్యవస్థ అమల్లో ఉంది. మాతృస్వామికి వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద తల్లి, కుటుంబానికి పెద్ద అమ్మ, కుటుంబంలో అత్యధిక వయసు గల మహిళ మనకు యజమానిగా ఉంటే దాన్ని మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పేసి చెప్తాము. రైట్, ఈ యొక్క కాలంలో మాతృస్వామిక వ్యవస్థ ఉందని చెప్పిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఆ పదం మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సర్ జాన్ మార్షల్ సింధు ప్రజల యొక్క కాలంలో ప్రధానంగా మాతృస్వామిక వ్యవస్థ ఉంది అని చెప్పాడు సర్ జాన్ మార్షల్. రైట్, వీరి కాలంలో పురుషులు స్త్రీలు అలంకరణ ప్రియులు. వీరి కాలంలో స్త్రీలు అలంకరణ విషయంలో తీసిపోరు అన్నది సర్ జాన్ మార్షల్, అలాగే ఆర్సి మజుందార్. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతంలో ఉన్న మహిళలకు ఈక్వలెంట్గా ఉన్నారు ఆ టైంలో. రైట్, డెకరేషన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక అలంకరణ పెట్టె అనేది చాన్హుదారోలో లభ్యమైంది. రైట్, వీళ్ళ కాలంలో అద్దాలని కంచుతో తయారు చేసేవారు. మనకు హరప్పాలో ఒక సమాధిలో రైట్ అద్దాలు దొరికాయి. అలాగే చానుదారులో కూడా కంచు అద్దాలు దొరికాయి. అంటే అందానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు సింధు నాగరికతలోని ప్రజలు. రైట్, వీరి కాలంలో ప్రముఖ సంగీత పరికరం వేలాడే డప్పు. పత్తి, ఉన్నితో చేసిన దుస్తులను ధరించేవారు. రైట్, వీరి కాలంలో పత్తి, ఉన్ని అంటే జంతువుల నుండి కూడా ఉన్ని తయారు చేయొచ్చు అనే దానిపైన అవగాహన ఉందంటానికి ఎగ్జాంపుల్ వాళ్ళు వాడిన ఉన్ని అన్నమాట. రైట్, మనకు ఏఎల్ భాష్యం అనేటువంటి చరిత్రకారుడు ఉన్నాడండి. రైట్, ఇతను ఏమంటున్నాడంటే 4 జాతుల ప్రజలు సమాజంలో ఉన్నారు. 4 జాతుల ప్రజలు సమాజంలో ఉన్నారు. మొత్తము 4 జాతులు: ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెరిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్పనైట్స్. మొత్తం 4 జాతుల ప్రజలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో మనకేమడుతారంటే సింధు నాగరికత యొక్క నిర్మాతలు. మనకి నిర్మాతలు అంటే అత్యధిక జనాభా ఉన్న వాళ్ళనే సింధు నాగరికత నిర్మాతలు అని చెప్పొచ్చు. మెరిటేరియన్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మెరిటేరియన్లే సింధు నాగరికత యొక్క నిర్మాతలుగా చెప్పాల్సి ఉంటుంది. మనకి ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెరిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్పనైట్స్. అయితే ఇందులో మనకు అత్యధిక జనాభా ఎవరిదండి? మెరిటేరియన్స్. సో వీళ్ళనే నిజమైన నిర్మాతలుగా చెప్పుకుంటామన్నమాట. మెరిటేరియన్లే నిజమైన సింధు నాగరికత నిర్మాతలు. ఇక నెక్స్ట్ పరిపాలన విషయంకి వచ్చినట్లయితే సింధు ప్రజల పరిపాలన. సింధు ప్రజలను వర్తకులు పరిపాలించుంటారని చెప్పింది ఆర్ఎస్ శర్మ. సింధు నాగరికత కాలం చూసినట్లయితే ఎక్కడ కూడా పరిపాలన విభాగాలు మనకు దొరకలేదని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి లభించలేదు. రైట్, మనకి సింధు నాగరికతలో గ్రామీణ అవశేషాలు కనిపించలేదు. ఓన్లీ పట్టణాలే. హరప్ప, మొహంజదారో, చానుదారో, లోతాల్, ధోలావీరా, రోపార్, కాళీబంగన్, సుర్కాటోడ్ అన్నీ కూడా నగరాలే. ఎక్కడ కూడా గ్రామీణ వాతావరణం కనిపించలేదు. వ్యాపారము
నగరాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో వ్యాపారస్తులే లేదా వర్తకులే ఈ యొక్క నగరాలను పరిపాలించి ఉండొచ్చు అంటున్నాడు ఆర్ఎస్ శర్మ. నెక్స్ట్ చూసినట్లయితే సింధు ప్రజలను పూజారులు పరిపాలించి ఉంటారు అని అభిప్రాయపడింది డిడి కోశాంబి. ఏ సమాజాన్నైనా నియంత్రించాలంటే రెండు ముఖ్యమైనవి, ఒకటి ఆయుధము, రెండోది మతము. సింధు నాగరికత కాలంలో బలమైన ఆయుధాలు దొరకలేదు. సింధు నాగరికత కాలంలో అసలు ప్రజలకి ఇనుమే తెలియదు. ఇనుము లేకపోతే బలమైన ఆయుధాలు ఎలా తయారు చేస్తాం? అది ఇంపాసిబుల్. మరి కంచుదిగా సార్ అనొచ్చు, కంచులో బలమైన ఆయుధాలు తయారు చేయడం అసాధ్యము. కంచుతో మనకి బలమైన ఆయుధాలు తయారు చేయడం, షార్ప్గా చేయడం చాలా కష్టము. ఇనుము అయితేనే మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడా కూడా సింధు నాగరికత పట్టణాలలో మనకి ఆయుధాలు లభించలేదు. ఆయుధాలు లభించని కారణంగా ఈ డిడి కోశాంబి ఏమంటాడు, ఆయుధాలు లేవు కాబట్టి మతం ఉండొచ్చు. మనకి మొహెంజోదారోలో ప్రధానంగా ఒక పూజారి విగ్రహం లభించింది, ఒక గడ్డం మనిషి తల విగ్రహం లభించింది. ఆ గడ్డం మనిషి తల చూసినట్లయితే పూజారి లాగా ఉన్నాడు. రైట్, పూజారి రాజుల పరిపాలనలో ఉండొచ్చు అంటున్నాడు డిడి కోశాంబి. ఈయన ప్రముఖ కమ్యూనిస్ట్. సో కమ్యూనిస్ట్ కాబట్టి ఈయన మతానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. సింధు ప్రజలను పురపాలక సంఘ సభ్యులు పరిపాలించుండొచ్చు అంటున్నాడు గోర్డోన్ చైల్డ్. రైట్, మనకి సింధు నగరాలు చూసినట్లయితే ప్రధానంగా నీట్గా రోడ్లు ఉన్నాయి, నీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. సో ఆ నీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవి ఉండడం వల్ల రైట్ ఈయన ఏమంటాడు, పురపాలక సంఘాలు ఉంటేనే నీట్నెస్ కనిపిస్తుంది, శుభ్రత కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు రోడ్లు క్లీన్ చేస్తారు వాళ్ళు, ఎప్పటికప్పుడు మురికాలు క్లీన్ చేస్తారు వాళ్ళు. అందుకే మనకి సింధు ప్రజలని ఈ యొక్క పురపాలక సంఘాల వాళ్ళు పరిపాలించి ఉండొచ్చు అంటున్నాడు గోర్డోన్ చైల్డ్. సింధు ప్రజల వినోదము చదరంగము, నృత్యము, వేట, రైట్, ఎద్దుల పోటీలు, ఇవి ముఖ్యమైనవి. రైట్, ముఖ్యమైనవి. ప్రధానమైన వినోదం వచ్చేసి ఎద్దుల పోటీలు. ఎద్దుల పోటీలు అనేది సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి పోటీలు అన్నమాట. చదరంగము, నృత్యము, వేట, ఎద్దుల పోటీలు అనేవి వీళ్ళ యొక్క ప్రధాన వినోదాలు. సింధు నాగరికత నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే ప్రధానంగా రైట్ మనకు ఫస్ట్ చూసినట్లయితే సింధు నాగరికతలో ఏ నది ఒడ్డున అత్యధిక పట్టణాలు ఉన్నాయని చెప్పేసి అంటాడు. రైట్, మనకి ప్రధానంగా సింధు నది, రావి నది, జీలం నది, చీనాబ్ నది, సరస్వతి లేదా గగ్గర్. అయితే మనకి ఇండియాలో అత్యధిక పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతము అంటే నది అంటే సరస్వతి నది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సరస్వతి నదినే మనం గగ్గర్ నది అని కూడా పిలుస్తాము. ఇది మన ప్రీవియస్ బిట్ అండి, కంటిన్యూగా అనేకసార్లు రిపీట్ చేశారు. సింధు నాగరికతలో అత్యధికంగా వాడిన లోహము అంటే రాగి లోహం అని చెప్పాల్సి ఉంటుంది. అయితే మనకి సింధు నాగరికత కాలంలో వాడని లోహము అంటే ఇనుము లోహం అని చెప్పి చెప్పుకుంటాము. ఇనుము లోహము వాడని లోహము. రైట్, సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము లోహము. రైట్, రాగి లోహాన్ని అత్యధికంగా ఉపయోగించారు. రైట్, అత్యధికంగా ఉపయోగించడం జరిగింది. అలాగే మనకి పట్టణీకరణ విషయంకి వచ్చినట్లయితే సింధు నాగరికతలో ప్రతి పట్టణంలో కూడా కోట గోడలు ఉన్నాయి. రైట్, ఇలా మధ్యపట్నము మనకి కోట గోడలు ఉన్నాయి. కోట గోడలు లేని ప్రాంతం అంటే చానుదారు అని చెప్పి చెప్పుకున్నాము. మనకి ఈ యొక్క కోట నిర్మాణం పరిశీలించినట్లయితే ఎగువ పట్టణము, దిగువ పట్టణం అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఇలా మనకి ఈ కోట నిర్మాణం లేని ఏకైక ప్రాంతం అని గతంలో చాలాసార్లు రిపీట్ అడిగాడు చాన్హుదారు. ఈ యొక్క నిర్మాణం బట్టి ఏం చెప్తున్నామంటే సమాజంలో ఇక్కడ కుల వ్యవస్థ లేదు, వర్గ వ్యవస్థ ఉంది. పేదవాళ్ళు కోట బయట ఉన్నారు, రాజు లేదా పరిపాలకులు అనేవాళ్ళు ఈ కోట లోపల నివసించడం జరిగింది. పేదవాళ్ళు లేదా సాధారణ ప్రజలు ఈ కోట లోపల, మనకి సాధారణ ప్రజలేమో కోట బయట, రాజులు లేదా పరిపాలకులు లేదా డబ్బున్న వాళ్ళు మనకి కోట లోపల ఉన్నారు. రైట్, మనకి ప్రతి ఒక్క నగరం కూడా నది ఒడ్డునే ఉంది.
సో నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ నది ఒడ్డున ఉంది. సో ఇక్కడ నది నీళ్లు లోపలికి రాకుండా కావచ్చు, లేదా జంతువులు దాడి చేయకుండా కావచ్చు, ప్రజలు కోట నిర్మాణం చేపట్టుకున్నారు. రైట్, కోట ఉంటే కోట లోపల శత్రు దాడి ఉండదు. సడన్గా వేరే ప్రాంతం వల్ల వచ్చి దాడి చేశారు, సో ఇక్కడ కోట రక్షణగా ఉంటుంది. లేదా వరదలు వచ్చాయి, వరద నీటి నుంచి కూడా కోట రక్షణగా ఉంటుంది. అలాగే నీటిలోకి నీరు లోపల రాకుండా లేదా జంతు దాడి చేయకుండా కూడా ఈ కోటలు ఉండొచ్చు. మనకి కోట గోడలేని ఏకైక ప్రాంతం అంటే చాన్హుదారో అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, గ్రిడ్ విధానం అనేది ప్రతి నగరంలో కనిపిస్తుంది. గ్రిడ్ విధానము లేని ఏకైక ప్రాంతం బన్వాలి అని చెప్పుకున్నాము. మనకి పొడవు వెడల్పులు సమానంగా ఉంటే దాన్ని గ్రిడ్ అంటాము. ప్రధానంగా చూడండి ఇలా నిర్మాణం కనిపిస్తుంది. రైట్, మనకి అన్నీ కూడా స్ట్రెయిట్ రోడ్సే, ఎక్కడ కూడా కర్వ్ రోడ్స్ లేవు. ఈ గ్రిడ్ ఇంకో గ్రిడ్కి సమానంగా కనిపిస్తుంది. సో చూడండి ఈ గ్రిడ్ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఈ గ్రిడ్ ఈక్వల్గా, ఈ గ్రిడ్కి ఈక్వల్గా, అట్లా ప్రతి గ్రిడ్ ఇంకో గ్రిడ్కి సమానంగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాం, గ్రిడ్ వ్యవస్థ అంటున్నాము. రైట్, రోడ్లన్నీ స్ట్రెయిట్ రోడ్సే, ఎక్కడ కూడా వంకర టింకర రోడ్లు నిర్మించలేదు. మన భారతదేశం పరిశీలించినట్లయితే ఇటువంటి రోడ్లు ఉన్నటువంటి ప్రస్తుత నగరము చండీగఢ్ నగరంలో మాత్రమే ప్రస్తుతము మనకి ఇటువంటి రోడ్లు కనిపిస్తాయి. కొత్తగా మనకి ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళు కాలనీలు చేసి ఇలా గ్రిడ్ ప్యాటర్న్లో కడతా ఉన్నారు. పర్ఫెక్ట్ రోడ్లు అన్నీ స్ట్రెయిట్ రోడ్స్, రైట్, అన్నీ కూడా కడతా ఉన్నారు. మన ప్రస్తుత భారతదేశంలో ఈ గ్రిడ్ విధానంలో ఉన్న నగరము చండీగఢ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు ప్రపంచంలో ఈ న్యూయార్క్ నగరంలో మనకి ప్రధానంగా స్ట్రెయిట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రైట్, చండీగఢ్, ఇండియా అయితే చండీగఢ్, ప్రపంచం అయితే న్యూయార్క్లో మనకి అన్ని స్ట్రెయిట్ రోడ్స్ ఉంటాయి. ఈ మెయిన్ రోడ్ కిందనే ప్రధానముగా భూగర్భ మురికి కాలువలు కనిపించాయి. భూగర్భ మురికి కాలువలు ప్రధానంగా చూసినట్లయితే రోడ్డు కిందనే కట్టారు. రైట్, మనకి ప్రతి ఇంటికి మెయిన్ రోడ్ కనెక్షన్ ఉందండి. రైట్, భూగర్భ మురికి కాలువలకి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు అనుకుందాం. ఇంటి మూలల్లో మనకు బాత్రూమ్ కట్టారు, మధ్యలో ఇల్లు కట్టుకున్నారు, ప్రతి ఇంట్లో బావి ఉంది. రైట్, ఈ భూగర్భ మురికి కాలువల నీటిని బయటికి పంపించేసి మెయిన్ లైన్ డ్రైనేజీకి కనెక్ట్ చేశారు. రైట్, ఇక్కడ ఒకే ఒక నెగిటివ్ కనిపిస్తుందండి. భూగర్భ మురికి కాలువలోకి పంపించే ఒక నీటి కాలువ పక్కనే బావి ఉంది. రైట్, ఇది బాత్రూమ్, బయట మూలల్లో బాత్రూమ్ కట్టారు. బాత్రూమ్ నీటిని భూగర్భ మురికలో కలపడం జరిగింది. ఇందులో నెగిటివ్ ఏంటంటే పక్కనే మనకు బావి ఉండడము, ఇది ఒక్కటే నెగిటివ్ అన్నమాట. అండ్ మనకి ఈ యొక్క భూగర్భ మురికలో కట్టారు. ఈ యొక్క భూగర్భ మురికలో బెడ్ పరిశీలించినట్లయితే మనకు జిప్సం కనిపించింది. జిప్సం దేనిలో వాడతామండి? సిమెంట్లో వాడతాము. ఈ జిప్సం పరిశీలించినట్లయితే ఇది ఈ యొక్క బెడ్ గట్టిగా మారిపోతుంది. మురికి నీళ్ళు భూమి లోపలికి ఇంకవు అన్నమాట. దానివల్ల ఆ భూమి గట్టి పడుతుంది, మురికి నీళ్ళు ఫ్లో అవుతాయి అన్నమాట. ఆ ఫ్లో కావడం వల్ల రైట్ మురికి నీళ్ళు ఇంకవు. సో ఇక్కడ బావిలో ఉన్నటువంటి నీరు పొల్యూట్ అవ్వదు, తాగునీరు ఎటువంటి సమస్య రాదు. వాళ్ళు ఈ యొక్క బావి నుంచి నీటిని సేకరించుకోవచ్చు, మురికి నీళ్ళు ఇందులోంచి పైకి రావన్నమాట. రైట్, అక్కడక్కడ మనకు మ్యాన్ హోల్స్ కూడా కనిపిస్తాయి, కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. భూగర్భంలో మురికి కాలువలను శుద్ధి చేసుకోవడానికి వీళ్ళు మ్యాన్ హోల్స్ కూడా కట్టుకున్నారు. మ్యాన్ హోల్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ జిప్సం వాడడం వల్ల మురికి నీళ్ళు లోపలికి ఇంకకుండా ఆ నీటిని బయటికి పంపించేసి నదిలో కలపడం జరిగింది. రైట్, మనకి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, మనకి ఇంతకుముందు మనము
సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకున్నాము. మనకి జిప్సమ్ అనేది వాళ్ళకు అవగాహన ఉంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అవగాహన ఉంది. మరి ఒకటి ప్రధానంగా చూసినట్లయితే రాగిని ఉపయోగించారు, తగరం ఉపయోగించారు, అలాగే మనకి కంచు ఉపయోగించారు అని చెప్పుకున్నాం. మనకు భూమి నుంచి రాగిని తీయడం, భూమి నుంచి తగరం తీయడం, భూమి నుంచి వివిధ లోహాలను సేకరించడం కూడా టెక్నాలజీ కిందకే వస్తుంది. వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అవగాహన ఉంది. రాగి, తగరము, ఈ రాగి తగరం కలిపితే ఏర్పడిందే కంచు. దాన్నే ఇంగ్లీష్లో మనం బ్రాంజ్ అని చెప్పి చెప్తాము. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వాళ్ళకి అవగాహన ఉంది అనడానికి ఇదొక సింబల్ అనమాట. ప్రతి ఇంటికి కూడా మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంది. మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంది. మురికి నీళ్ళని కలిపేశారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.